హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిలుపులి గుడియా. ఈరోజు వీడియో మా ఇంటి వరలక్ష్మి పూజ సంబరాలు ఉంది ఈ వీడియోలో. సో వీడియో చూసి లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ చిలుపులి గుడియా. ఒకరోజు ముందు మార్కెట్కి వెళ్ళామంటే చూడండి ఎంత వాన పడ్డదంటే మేము వీడియో ఏం తీయలేదన్నమాట. సో ఏమేమి దొరికాయో ఆ నైట్ కొంచెం అబ్బా! కొంచెం వాన తగ్గుతదా అంటే ఏం తగ్గలేదు రవి. కానీ ఇక మన పనులైతే చేసుకోవాలి కదా! పూజ నెక్స్ట్ డేనే. సో, చాలా పనుంటది కాబట్టి ఇక దబదబా అన్ని సామాన్లనేది తీసేసుకున్నామనమాట. తీసేసుకున్నాం పక్కన పెట్టేసుకొని, ఇక బ్యాగ్‌లో ఏసేసుకొని దబదబా ఇంటికొచ్చే వరకు టైం పట్టింది. ఇక చీర అనేది మనము ముందుగానే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకొని దాన్ని మంచిగా క్లిప్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక శనగలు అనేది నానబెట్టి పెట్టుకున్నాం అయితే. ఇక పిండి రుబ్బి పెట్టుకున్నాము. శనగలు ఉడకబెట్టుకున్నాం అని చెప్పి కుక్కర్‌లో ఏసి పెట్టుకున్నాం అనమాట. ఇక అట్లనే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఉడకగానే శనగలు ఆహ్, తాలింపు పెట్టిన ఒక దగ్గర పాలు పెట్టేసి పొంగేసిన తర్వాత పాయసం చేద్దామని చెప్పి పక్కన పెట్టినా అనమాట. ఇదేమో పులిహోరకి పులుసు పెడదామని చెప్పేసి పెట్టేసినాను. ఇక పండగ ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఇక దేవుడిని కూడా రెడీ చేసుకున్నామనమాట. మా బుడ్డగాళ్ళు కూడా ఇద్దరు రెడీ చేసిర్రు. రెడీ చేసిన తర్వాత అమ్మవారికి చీర కట్టిద్దాం ఫస్ట్ అని చెప్పేసి సో అలంకరణ, శారీ డ్రేపింగ్ అవన్నీ అనమాట చేసేసినాం. సో ఫస్ట్ శారీ కోసం ఫస్ట్ పీట తీసుకొని పీట దగ్గర బియ్యం వేసి పళ్ళెం అన్నది పెట్టుకున్నాం అనమాట. పెట్టుకున్న తర్వాత కలుషంలో మనం బియ్యం ఉన్న వాటర్ అన్నా వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో పరుగు కోసము సో నేను బియ్యం వేసి పెట్టుకున్నాను. సో ఇక బియ్యం వేసేసినాక మనం చీర అనేది మంచిగా డ్రేప్ చేసేసుకున్నాం అమ్మవారికి. డ్రేప్ చేసుకొని మనం సైడ్స్లో పిన్స్ క్లిప్స్ పెట్టుకున్నాం కదా ఆ పళ్ళుకి అవన్నీ తీసేసుకొని సరిగ్గా మనం ఎలా టై చేసుకోవాలో అలా ఈ వీడియోలో చూపించినట్టుగా టై చేసుకోవచ్చు. ఇక ఈ చీర అనేది ఇట్లా కట్టుకున్నాక మనకి మన చెక్కులు ఎలా అయితే మనం సింగుల్ని మంచిగా అనుకుంటాం కదా అలా సింగుల్ మంచిగా అనుకొని సెట్ చేసుకొని ఇక మొత్తం అమ్మవారికి ఏం అవసరం ఎలా తయారు చేస్తాం అమ్మవారి ముఖానికి డెకరేషన్ అవన్నీ మనము చేసేసుకున్నాం అన్నమాట. చేసేసుకున్న తర్వాత అలంకరణ చేసుకొని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏవైతే పళ్ళు ఉంటది కదా దాన్ని తర్వాత మనం ఫేస్ పెట్టుకున్న తర్వాత సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫేస్ పెట్టడానికి కొబ్బరికాయకి థ్రెడ్ కావాలి కాబట్టి సో ఆ దారం అనేది కట్టి కొబ్బరికాయకి పట్టు పసుపు అన్నీ పెట్టేసి తర్వాత ఫస్ట్ సైజ్ చూసుకొని తర్వాత పట్టు పసుపు పెట్టేసి అమ్మవారిని అనేది కట్టుకున్నాను. సో ఇలా ఇలా రెడీ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇక అమ్మవారి ఫేస్‌ని మంచిగా కళ్ళని అంతా డెకరేట్ చేసుకొని, అమ్మవారి ఫేస్‌ని అలంకరించిన తర్వాత పూజ ఇలా స్టార్ట్ చేసుకున్నాం. అమ్మవారు మొత్తం ఇలా రెడీ అయిపోయింది. జయమంగళం నిత్య శుభమంగళం మహోత్సవమంగళం దుర్జలము సాంబ్రాణి గమగమావాసనలు దుర్జలము సాంబ్రాణి గమగమావాసనలు దిగ్గుదేరిన మహానీలమ్మకు మృగ్గులు వాయుదులు అందముగా గట్టిపై ఉన్న మాయమ్మ గౌరమ్మకు జయతు జయమంగళం నిత్య శుభమంగళం మహోత్సవమంగళం మల్లెలను మంచి విరజాజలను మనోగెల్లప్పుడు మాయమ్మ ధరణమ్మకు పూజ చేసుకొని ఇంటికి వచ్చిన ముత్తైదులకి వాయనం అనేది ఇచ్చుకున్నాం అనమాట. సో అట్లనే వాయనం ఇచ్చుకున్న తర్వాత మా పాప కూడా వాళ్ళ డాడీతో కొబ్బరికాయ పాడుతుంటే పాట పాడి అమ్మవారిని మొక్కుకుందనమాట. సో ఇలా మేము పూజ అనేది రెడీ చేసుకున్నాము. మేము ఇలా రెడీ చేసుకున్నాము కమెంట్ చేయండి. అండ్ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. సో అలానే మేము వాయనం తీసుకోవడానికి కూడా వెళ్ళామన్నమాట. సో ఇలా మేము పూజ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. వాయనం తీసుకోవడానికి అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మదర్ కూడా అదే రోజు చేసుకుంటారనమాట. సో నేను మా ఇంట్లో పూజ చేసుకొని మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళి వాయనం అనేది తీసుకున్నాం అనమాట. సో ఇలా మా వరమహాలక్ష్మి పూజ అనేది అంగరంగ వైభవంగానే అయిందనమాట. సో మా వీడియో చూసి లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ చిలుపులి గుడియా అండ్ మా వీడియోస్ అన్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్. ఫుల్ వీడియో చూడండి. ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా చూడండి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.